హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నర్ ప్రాపర్టీస్. వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 111 గజాలండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది మొత్తం 30 ఫీట్ రోడ్. ఇది హైత్నర్ బస్ స్టాండ్కి వెరీ నియర్లో ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి మనకు 25x40 అండి. 111 గజాలు ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్లో వెస్ట్ ఫేస్ అండి. G+1. మనం గేటు గుండా మనం కార్ పార్కింగ్ వెళ్తున్నాం. కార్ పార్కింగ్ పెద్ద కార్ పడుతుంది, మంచిగా స్పేసెస్కి ఇచ్చిండు. వచ్చేసి ఇక్కడ మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK అండి. ఇది మనకి 1 BHK చూద్దాం. మంచిగా టేక్వుడ్ బెడ్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇది మెయిన్ దర్వాజా అండి. ఇది సింహద్వారం. ఇది రెంట్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. ఈ దర్వాజా కూడా పూర్తిగా 100% టేక్ అండి. ఇది విండో, అది విండో ఈ విధంగా ఉందండి. అంటే మంచిగా టేక్ వుడ్తో మనకు మెయిన్ డోర్ పెట్టడం జరిగింది. మనం డైరెక్ట్గా ఈ ఫాల్ సీలింగ్ ప్లస్ వచ్చేసి గ్రానైట్. ఇది కిచెన్ సంబంధించినటువంటి ఈ కిచెన్ అండి. ఈ కిచెన్ నుంచి కూడా మనము ఈస్ట్ ఫేస్కి రావచ్చు. ఈ స్టీర్ కేస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి. ఇక్కడ కొద్దిగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. దీని గుండా మనము 1 BHKకి వెళ్తున్నాం. 1 BHKకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే 1 BHK ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ప్లస్ ఇది బెడ్రూమ్ అండి, 1 BHK బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ సంబంధించినటువంటి గ్రైండర్తో జరిగిందండి. అంటే ఇది రెంట్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బయటకు వస్తున్నామండి, పార్కింగ్ వస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్యంలో ఉన్నటువంటి వాటర్ సిస్టమ్ ఉందండి. మనకి ఇక్కడ బోరు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. నుంచి మనం స్టీర్ కేస్ గుండా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. రైలింగ్ కానీ మొత్తం గ్రానైట్ వర్క్ చేయడం జరిగిందండి. మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది. క్వాలిటీ పరంగా ఉన్నది మంచిగా. ఇది మనకు ఇతను చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1 CR అండి. నెగోషియబుల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి, పైన కూడా ఫాల్ సీలింగ్ బాగా ఇచ్చిండు. 1 ఫ్లోర్లో ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చడం జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేస్. ఇది ఉన్న లొకేషన్ ఒకసారి చూడండి. దర్వాజా ఎంత నీట్గా ఉండదో, 100% టేక్ వుడ్తో చేసినటువంటి దర్వాజా అండి. ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకు బాల్కనీ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నది. ఇది హాల్ అండి. ఇది ఎల్ షేప్లో ఉన్నటువంటి హాలు. ఫాల్స్ ఇది నీట్గా ఉంటుంది. మనకు యూపీసీ విండో కాకుండా మనకు ఒరిజినల్గా పాతకాల విండో, గ్లాస్ విండోలే చేయడం జరిగింది స్టాండర్డ్గా. ఈ టీవీకి సంబంధించినటువంటి సాకెట్ అంటే కొంచెం ప్రొవిజన్ ఇచ్చిండు. ప్లస్ ఈ డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ సంబంధించినటువంటి మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రిడ్జ్ కూడా సాకెట్ ఇవ్వడం జరిగింది, ఎలక్ట్రికల్ సాకెట్. ఇక్కడ ఇదండి. ఇది వచ్చి దేవునికి సంబంధించిన దేవుని మందిరం అండి. ఇది దేవుని మందిరం మంచిగా నీట్గా ఉన్నదండి. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. కిచెన్ వెంటిలేషన్ విండో ఉంది. ప్లస్ ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నీట్గా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే లెఫ్ట్లో మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్, విండోస్, సెల్ఫ్లు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది తర్వాత వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సెల్ఫ్లో విండోస్, ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మొత్తం కింద టైల్స్ ఇవ్వడం జరిగింది. లోపల టైల్స్, బయటేమో గ్రానైట్. ఇది కొంచెం బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ బాల్కనీ నుంచి మనం బయటకు చూడవచ్చు. లొకేషన్ ఇదండి. ఈ 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ మొత్తం చుట్టూ ఉన్న లొకేషన్ ఇది. బిల్డర్ చెప్తున్న వచ్చేసి 1 CR అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఫ్లోర్ గుండా మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాం అండి. అంటే G+2 అనమాట. టెర్రస్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి కూడా చూద్దాం. ఎందుకంటే టెర్రస్ ఒకటి పెండింగ్, ఎందుకు పూర్తిగా చూస్తే మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నేను టెర్రస్ కూడా చూపిస్తున్నాను. టెర్రస్ మీద ఈ విధంగా ఉన్నది. ఇది వాటర్ ట్యాంక్ అండి. ఒక స్పేసెస్గా రావడం జరిగింది. ఇది మొత్తం మన పైనుంచి కూడా చూడవచ్చు రోడ్ ఏ విధంగా ఉందో. మనకి మంచి లొకేషన్ అండి. అది కంపల్సరీ మనకు నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి
మీరు నచ్చితే స్కూలింగ్ అవుతున్న నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.